చంద్రబాబు నాయుడు గారు సంపదలు సృష్టిస్తానని చెప్తున్నారు. ఈరోజు ఏ విధంగా సంపద సృష్టించమే కానీ బాబు కానీ ఆంధ్రప్రదేశ్ సంపద మొత్తం దోచుకోవడం సరిపోతుంది. మరి పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. మరి నెలకు వచ్చి 50 కోట్లు మరి ఎక్కడ తీసుకొచ్చేస్తారు? మరి ఎక్కడ దోచుకోవటం, మరి సంపద సృష్టించి మరి దోచుకోవటమే కదా. పాపం జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు పెట్టాడు, పోర్టులు పెట్టాడు, మెడికల్ కాలేజ్ సీట్లు ఎన్నో శాంక్షన్ చేశారు. ఇవన్నీ కూడా మరి చంద్రబాబు వచ్చిన తర్వాత మరి అమ్ముకోవటం, దోసి డిప్యూటీ సీఎంకు వీళ్ళకి ఈ విధంగా సంపద సృష్టిస్తున్నాడు. ఏంటి ఇసుక దోచుకోవటము, మట్టి దోచుకోవటము, మరి గ్యాస్ బండలు పెంచారు, కరెంటు బిల్లులు పెంచారు. ఇవన్నీ మరి సంపద సృష్టించడమే కదా. మరి సంపద సృష్టించుకుంటున్నారు, వాళ్ళ సంపదలు పెంచుకుంటున్నారు. ఈ విధంగా మరి పవన్ కళ్యాణ్కి మరి నెలకు 50 కోట్లు. మరి నువ్వు సైలెంట్ గా కూర్చో, ఏం మాట్లాడదు, నువ్వు సైలెంట్ గా కూర్చో, నెలకు 50 కోట్లు మీద అబ్బా కొడుకు ఇద్దరు చెప్పడం, ఆయన సైలెంట్ గా కూర్చోవడం. ప్రశ్నిస్తా ఏంటి బొంగోడు ప్రశ్నించింది? ఏం ప్రశ్నించాడండి? వాళ్ళు చెప్పిన సూపర్ 6 లో ఒక్క పథకమైన కానీ ఆ పెన్షన్లు అంటే ఎప్పటి నుంచి ఉన్నాయో అయ్యే తప్ప ఆ పెన్షన్ కొత్తగా ఇచ్చినేం కాదు కదా. అవి ఎప్పటి నుంచి ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి వస్తున్నాయి పెన్షన్లు. అయినా ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో వస్తున్నాయి. పి నరసింహరావు అప్పటి నుంచో వస్తున్నాయి. అదిగోక ఈ పెన్షన్ అనేది అరే ఏ విధంగా అయినా కానీ ఆ ఒకటి తప్ప ఆయన చెప్పిన సూపర్ 6 లో అమ్మ ఒడి, అమ్మకు వందనం అన్నాడు, పేరు మార్చి అమ్మకు వందనం అన్నాడు. పిల్లలకేమో పంగనామాలు పెట్టాడు. ఏంటి ప్లస్ పంగనామాలు పెట్టాడు. మరి ఉచిత బస్సు లేదు. మరి 50 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి పెన్షన్ అన్నాడు, అది లేదు. అసలు ఈ సూపర్ 6 లో ఏది ఒక్కటి చేశానని చెప్పి చెప్పమనండి. ఆయన దీని సంగతి ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మోసగాడు అని సంగతి తెలుసండి. అమరావతి కడుతున్నా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు కదా. ఉద్యోగాలనే పీకెత్తండి. ఇంకా ఆయన ఎక్కడతాడండి 20,000 ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు. 20 లక్షల ఉద్యోగాలు చేయడానికి ఏమన్నా ఆయన ఏమన్నా దేవుడా? ఆయన చేతిలో ఉండ ఉద్యోగాలు తీసేయకుండా చాలు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థలో వాలంటీర్ని తీసేశాడు. ఇప్పుడు సచివాలయంలో ఉన్న వాళ్ళని దాదాపు ఆల్మోస్ట్ దగ్గర కాస్త కోసమని కూడా తీసేస్తున్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాలు మొత్తం ఆల్మోస్ట్ తీసేసినట్టు కింద లెక్క. ఈయన ఎక్కడిస్తాడు? ఏం చేస్తాడు? అవన్నీ అబద్ధాలు. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఏం చేయలేదు అంటున్నారు. ఏమైనా కట్టాలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నాకు తెలిసి నాకు 65 సంవత్సరాలు, నాకు 65 సంవత్సరాలు అయ్యా. 65 సంవత్సరాలు ఆవు దూడ కాంగ్రెస్ పార్టీ సింబల్ కానీ నాకు బాగా నేను చూస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ని జగన్మోహన్ రెడ్డి డెవలప్ చేసినంత ఇదిగా ఎవడు కనీసం వాళ్ళ నాన్న కూడా చేయలే. వాళ్ళ నాన్న ఒకటిగా 10 అడుగులు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి హయాంలో తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పొందింది. చంద్రబాబు నాయుడు ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 20 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ వెనక్కి తీసుకెళ్ళాడు. అప్పుల జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కూడా 1,20,000, 1,60,000, 80,000 అప్పు చేశాడు. ఈ మహానుభావుడు ఎక్కిన తర్వాత ఈ 10 నెలల్లోనే దగ్గర 65,000 కోట్లు, 8,000 కోట్లు అప్పు చేశాడు, 1,00,000 కోట్లు అప్పు చేశాడు. మరి జగన్మోహన్ రెడ్డి బెటరా? జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అప్పు చేసినా కానీ అవి ప్రజలకి ఓటు ద్వారానేమి, రైతు భరోసా ద్వారానేమి, డ్వాక్రా వాళ్ళకి ఇది కానీ, మళ్ళీ ఒంటరి మహిళలకు కానీ, ఇవన్నీ పల్లిగా మత్స్యకారులకు కానీ ఎంతమందికి అన్నీ కూడా బటన్ నొక్కడం వేయటం. ఈయనేమన్నాడు? బటన్ నొక్కడం లేవాలని ముస్లిం కూడా నొక్కిది అన్నాడు. మరి నువ్వు ఆ బటన్ నొక్కలేదంటే నువ్వు ఆమె కంటే ఘోరమేగా. మరి ముస్లిం కంటే ఘోరమేగినా? మరి ఎందుకు అట్లాంటప్పుడు నీ సీఎం పదవి ఎందుకు? నువ్వెందుకు తగలబెట్టనా? ఎందుకండి? జగన్మోహన్ రెడ్డి చేరినాడు ప్రజలు బాగోగులు ముందెందుకు? ప్రజలు బాగోగులు చూడటానికి. ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి సంక్షేమము, డెవలప్మెంట్ 2 కళ్ళు అండి. మనిషికి ఎట్లా 2 కళ్ళు ఉన్నాయో డెవలప్మెంట్. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాడు, మేమే ఉంటామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రావడానికి ఏమన్నా న్యాయ నిర్ణేత లేకపోతే ఈవీఎంలో చిప్స్లు పెట్టి ఓట్లు వేసుకోవడం కదండి. ఈసారి చూస్తాడుగా ఎవడో మగవాడు ఏందని ఈసారి తెలిసిపోతుందిగా ప్రజలు. అసలు పోయినసారి కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదండి. ఈయన ఈవీఎంలో చిప్స్లు పెట్టి ఓట్లు వేసుకుని గెలిపించుకుని గెలిచినోడు తప్ప మనుషులతో. అందుకనే కదా మనుషులతో ఆయనకు అవసరం లేదు. అందుకని పథకాలు ఎవడు చేయట్లా. మనుషులకి ఎవరు చెందవు. ఆయన ఓట్లు యంత్రాలతో గెలిచాడు కాబట్టి, యంత్రాలను నమ్ముకున్నాడు కాబట్టి, జనాలు నమ్ముకున్నారు కాబట్టి ఈ పథకాలు ఏవి కూడా మా మనుషులకు చేయడు.